ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగలు ద్రాక్షవల్లితో అంటుకట్టబడితేనే అవి బహుగా ఫలిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్రాక్షవల్లి అయిన యేసు ప్రభు వారితో తీగలమైన మనము అంటుకట్టబడినప్పుడు మనము బహుగా ఫలిస్తామని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని మీద ఆధారపడి బ్రతికే వారముగా మనం ఉండాలి. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు నీవేనయా, మేలుకీడులు జరిగించు దేవుడవు నీవేనయా, ఆయుష్ ఆరోగ్యము కలుగజేసే దేవుడవు నీవేనయా, నా బిడ్డల్ని నీ చేతుల్లో పెడుతున్నానయా, నా కుటుంబాన్ని నీ చేతుల్లో పెడుతున్నానయా, ఇదిగో నా సంఘాన్ని నీ చేతుల్లో పెడుతున్నానయా అని ప్రతి విషయములో దేవుని మీద మనము ఆధారపడే వారముగా ఉంటే మనము బహుగా ఫలిస్తాము. చెట్టు మీద కొమ్మలు ఆధారపడి ఎలాగ బ్రతుకుతాయో అలాగా మనము బ్రతికే వారముగా మనం ఉండాలి. చెట్టు నుండి వేరైన కొమ్మ పూత రాలిపోతుంది, కాయలు రాలిపోతాయి, ఆకులు వాడిపోతాయి, ఎండిన మూడులాగా తయారవుతుంది. మనము కూడా దేవుని మీద ఆధారపడకుండా మన బలాన్నో, మన శక్తినో, మన జ్ఞానాన్ని, మన చదువుని, మన పదవిని మనము నమ్ముకొని ఆధారపడ్డప్పుడు మన జీవితం కూడా మూడులాగా అయిపోతుంది. అలాంటి వారముగా మనము ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు అనే చెట్టు మీద కొమ్మలమైన మనము ఆధారపడి బ్రతికినట్లయితే మనము బహుగా ఫలిస్తాము. ఆమేన్.